చేసుకుంది. సినీ నటుడు విజయ్ సినిమా స్టార్ నుంచి ఈరోజు పొలిటికల్ స్టార్గా మారిపోయారు. 108 స్థానాల్లో టీవీకి ఆధిక్యంలో ఉంది. 234 స్థానాలకు గాను అధికార డిఎంకే పార్టీ కేవలం 41 స్థానాల్లో మాత్రమే తన ఆధిక్యాన్ని కొనసాగించగలిగింది. ఆ తర్వాత 63 స్థానాల్లో ఏఐడిఎంకే ఆధిక్యతతో రెండో స్థానంలో కొనసాగుతోంది. సో పోటాపోటీ ఏఐడిఎంకే వర్సెస్ టీవీకేలా మారిపోయింది. బట్ టీవీకే విజయం ఎవరు ఊహకు అందనిదిగా, ఎవరు ఊహించని విధంగా టీవీకే కేవలం ఒక 6 నుంచి 10 మహా అయితే 20 స్థానాల్లో వస్తాయి కావచ్చు అన్నటువంటి స్థానం నుంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఈ జనరేషన్లో టీవీకే ఒక చరిత్ర సృష్టించింది. విజయ్ ఒక చరిత్రను తిరగరాశారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే రామ్మోహన్ రావు గారు, ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా మనం ప్రధానంగా మాట్లాడుకోవాలి. రామ్మోహన్ రావు గారు వినిపిస్తుందా? చెప్పండి. రామ్మోహన్ రావు గారు అంటే ఇక్కడ ఆయన ఏఐడిఎంకేకి తానే ప్రత్యామ్నాయం అని ఒక సింబాలిక్గా చూపించారు తన ప్రచారంలో. అసలు ఏఐడిఎంకేనే లేదు, అటు డిఎంకే ఇటు టీవీకే రెండింటి మధ్య పోటీ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఎక్కడ ఏఐడిఎంకేను క్వశ్చన్ చేయలేదు, ఎక్కడ ఏఐడిఎంకే మీద యుద్ధము చేయలేదు. అండ్ మోర్ ఓవర్ జయలలిత సెంటిమెంట్ను కూడా ఎక్కడ ఆయన ఇబ్బంది పెట్టలేదు, ఎక్కడ కామెంట్ కూడా చేయలేదు. బట్ అదే జయలలిత సెంటిమెంట్ ఈరోజు కొనసాగింది అనుకోవాలి. ఎందుకంటే పన్నీర్ సెల్వం డిఎంకేకి వచ్చేసారు. ఈవెన్ చిన్నమ్మ కూడా ఎలక్షన్స్కి వస్తామన్నటువంటి పార్టీ అనౌన్స్ చేసి మరీ వెనకడుగు వేసింది. సో కమల్ హాసన్ కూడా డిఎంకేకి మద్దతు ఇచ్చారు. అండ్ మోర్ ఓవర్ కెప్టెన్ విజయకాంత్ పార్టీ ఏ రోజు కూడా డిఎంకేకి మద్దతు ఇవ్వదు, అట్లాంటి పార్టీ కూడా ఈరోజు డిఎంకేకి మద్దతు ఇచ్చింది. సో ఇన్ని ఫ్యాక్టర్స్ మధ్యలో ఏడిఎంకే వర్షన్ ఎట్లా చూడాలి? అండ్ జయలలిత ఆ సెంటిమెంట్, ఆ ఇంపాక్ట్ అలాగే ఉందనుకోవాలి. అది కాస్త ఇక విజయ్ సైడ్ టర్న్ అవుతోంది అనుకోవచ్చా? దోనో లడేతో తినొక ఫాయిదా అవుతా అని ఉర్దూ సామెత. గమ్మత్ ఏంటంటే ఎవరు లాభపడతారు అనుకున్నాం మనము? విజయ్ నష్టపోతాడు, అటు పక్కన డిఎంకే లాభపడతాడు అనుకున్నాం. ఎందుకంటే ప్రతిపక్షాలుగా అన్నాడీఎంకే కొన్ని ఓట్లు తెచ్చుకొని, కాంగ్రెస్ బీజేపీ కూడా ఇటువైపు ఉంది కానీ హిందుత్వ ఓట్లు వీళ్ళు తెచ్చుకొని, అట్లాగే విజయ్ కూడా కొన్ని ఓట్లు తెచ్చుకుంటే అంతిమంగా లాభపడేది డిఎంకే పార్టీ. డిఎంకేకి అనుకూలంగా కూడా 2 పరిణామం మీద జరిగింది. ఒకటేమో శశికళ పోటీ చేయకపోవడం, విజయకాంత్ డిఎంకే మద్దతు చేయడం, పన్నీర్ సెల్వం పోయి అక్కడ మళ్ళీ డిఎంకేలు చేరడం, ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్ కదా ఆయనకు. కానీ ఇవన్నీ ప్లస్ కంటే మైనస్ ఎక్కువ కనపడే ప్రజలు ఏమనుకున్నారంటే ఇప్పుడున్న పార్టీ పనికిరాదు అనుకున్నారు. పోనీ అందుతుందా అంటే నిజంగా చెప్పాలంటే ఆల్టర్నేట్ అయితే నిజంగా మనం అందరం అనుకున్నట్టు అన్నాడీఎంకే కూటమి కావాలి ఆల్టర్నేటివ్. కానీ మూడో కూటమి ఎన్నుకోవద్దు మనం ఒక్కడిగా అనే మాట వచ్చింది. దానికి విజయ్కి ఎవరు సలహా ఇచ్చిందో తెలియదు కానీ ఒక మంచి మాట చెప్పిండు ఆయన. ఏమనంటే అప్పటికి ఆ కుట్రలకు బలై విజయ్ది ఒక సీటు పోయింది. 234లో ఒక సీట్లో డిఎంకే కుట్ర చేసి విడ్రా చేయించింది. ఏది మన ఒక అభ్యర్థిని, టీవీకి అభ్యర్థి. అంటే ఆ పోటీలో అంటే ఆదిలోనే హంసపాద్ అన్నట్టు మొదటి ఒక సీటు పోయింది. 233లో పోటీ చేశాడు ఆయన, ఒక సీటు తక్కువ. చేసేటప్పుడు ఏమన్నారు, అన్నిట్లానే విజయ్నే చూసుకోండి, అన్ని స్థానాలను నేనే పోటీ చేస్తున్నాను భావించండి అని ఒక మాట అన్నాను. కానీ నువ్వు పోటీ చేసే స్థానం సరిగ్గా చూసుకో, నువ్వే ఓడిపోతావని నాలంటూ చాలా మంది అన్నారు. ఆయన అట్లా కూడా అన్నారు చాలా మంది. అంటే నా మీద చెప్తున్నాను చాలా మంది. పవన్ కళ్యాణ్ ఫేస్ కూడా ఎవరు లేరు కదా, ఒక్క ఫెమిలియర్ ఫేస్ కూడా లేదు. ఒక ఎన్టీఆర్ కొత్త అభ్యర్థులకు ఎట్లిచ్చారో ఈరోజు విజయ్ కూడా అట్లాంటి సీనే తమిళనాడులో కనిపించింది. అవునవును, ఖచ్చితంగా. ఆనాడు 83లో ఎన్టీ రామారావు గారు దీపపు స్తంభాన్ని నిలబెట్టే గెలిచింది. ఒక పెడన నియోజకవర్గం నుంచి మన ప్రభాకర్ రావు గారు, ఆయన ఇంజనీర్ గా ఉండేవాడు, మన సాంబశివరావు చౌదరి బోధన నియోజకవర్గం నుంచి, ఇట్లా 100 మంది పేర్లు చెప్తారు. చాలా మంది టీచర్లకే వచ్చినాయి. 2 లక్ష్మారెడ్డి అని చెప్తున్నాను, జనగామ నుంచి కరెక్ట్. ఇట్లా 100 మంది దీపపు స్తంభాలు అంటే కనీసం పేరు కూడా ఎవరు తెలియదు, అటువంటి వాళ్ళందరూ గెలిచారు ఎన్టీ రామారావు. ఇప్పుడు ఇక్కడైతే కనీసం ఆ పేర్లన్నా కొందరు తెలుసు, అప్పటి కొంతలా అట్లా కూడా తెలియని పేర్లు చాలా ఉన్నాయి. రామోహన్ గారు ఇంకో విషయం చెప్పండి. హిమాయత్ నగర్ నుంచి నారాయణరావు గెలిచి నేను గెలిచానని గుండెపోటు వచ్చి చనిపోయాడు. నమ్మకం. అవునవును కరెక్టే. అంటే చాలా మంది నేను అన్నాను కదా, దీపపు స్తంభాన్ని నిలబెట్టిన ఎన్టీ రామారావు పేరు మీద గెలిచిపోయినాను. అంటే ఇప్పుడైతే అంతకంటే అప్పుడన్నా నాదెండ్ల భాస్కర్ రావు లాంటి వాడు ఎన్టీ రామారావు ఎంబడి ఉన్నాడు. అట్లాంటి నాయకులు ఎవ్వరు లేరు ఇప్పుడు ఇక్కడ. ఉన్న వాళ్ళందరూ అటు నుంచి షిఫ్ట్ అయ్యారు, డిఎంకే అన్నాడీఎంకే మధ్య షిఫ్ట్ అయ్యారు. కానీ ఎక్కడ కూడా విజయ్ వైపు ఒక్క సీనియర్ నాయకుడు రాలేదు, రాష్ట్రంలో ఎవరు రాలేదు. కనీసం పేరున్న నాయకుడు ఈయననే, పేరు లేని నాయకుడు ఈయననే. ఒక ఓన్లీ ఐకాన్ ఏందని నిలిచిండు. ఈయన మీద నా కేసులు బనాయించిండు. చాలా వరకు ఆయన తొక్కిసలాట జరిగిన దాని మీద ఈడీ దర్యాప్తు జరిపింది, రకరకాల
ఇవి సానుభూతి పెంచినాయి అంటున్నాం. ఒక రకంగా విజయ్ని ఓడిస్తే మంచిది కాదని. మూడోది ఏంటంటే ఈ రెండు పార్టీల మధ్యన మూడో పార్టీ ఎమర్జ్ అవుతుందా కాదా అనే దాని మీద ఏమైందంటే ఎమర్జ్ అయింది అంటున్నాను నేను. అంటే ఇవాళ పక్కన ఈ రెండు పార్టీల వాళ్ళ మీద కాళ్ళు పెట్టి పైకి ఇవాళ లేచింది విజయ్ కెరటం అంటున్నాను. విజయ్ గెలుపులో ఖచ్చితంగా తమిళనాడు ప్రజలు ఏమనుకున్నారు, ఆల్టర్నేట్ గా ఇద్దరే కాదు మనకు మూడో వాడు ఉండాలని కోరుకున్నారు, తీసుకొచ్చారు. ఇది ఒక మంచి మార్పు అంటున్నాను. నేను ఏమంటానంటే ఈ ఎవరు గెలిచింది కాదు. అసలు జనరల్ గా కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ మనం చూస్తూ ఉంటాం, బట్ తమిళనాడులో వాటికి విభిన్నంగా కనిపించింది కదా. ద్రవిడ భావజాలం లాంటి వాతావరణంలో కూడా విజయ్ వైపు చూసారంటే ఇది కొంత మిరాకిల్ కనిపిస్తోంది. ఖచ్చితంగా విజయ్ కూడా ఒక కులం ఉంది, విజయ్ కులం కూడా ఉండొచ్చు, బట్ ఆ బేసిస్ లో ఎలక్షన్ ప్రచారాలు జరగాలి. కానీ సమస్య లేదు. నేను కులం లేదు మతం లేదు అని పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే నేను కేబుల్ కాపును కాదు అనుకుంటేనే కాపు ఓట్లు తీసుకొచ్చుకున్నాడు. కానీ అట్లా కూడా లేదు. అంటే నిజంగా కూడా కాపును ఓట్లు వేయలే, 2 చోట్ల ఓడించారు పవన్ కళ్యాణ్. చిరంజీవిని పాలకుల్లో ఓడించారు, చిరంజీవిని సాక్షాత్తు ఆయన ఓడించారు కదా, గతంలో చూసాం కదా మనం. అంటే కాపు ఓట్లు ఏకీకృతం కాలే అక్కడ. ఇక్కడ కూడా సరే అదే అంటున్నాను, విజయ్ కి తన కులం ఓట్లు పెద్దగా పనికి అని రాలే, కానీ రాష్ట్రం అంతా ఒక ట్రెండ్ వచ్చేసింది. ఒక మాస్ రెండు అవుతాయి. మన శ్రీకాంత్ గారు గతంలో చూసినాం కదా, జనతా ప్రభుత్వం మొత్తం దేశమంతా వస్తే 77లో మన దగ్గర ఒక్కడే సంజయ్ గెలిచిండు. ఇది 42 సీట్లు ఒక్కడే కదా. మనం మారలే, కానీ తర్వాత మారితే మనమే ఎక్కువ మంది గెలిపించి మనకి మిగతా ఉత్తర భారతదేశాన్ని పడిపోయింది. ఇందిరాగాంధీ వచ్చినప్పుడు మనం ఎక్కువ మంది గెలిపించినాం. మళ్ళీ ఇటు పక్కన కూడా మన జనతా పార్టీ కూడా మన సీట్లు ఇచ్చినాం. అందుకని ఇక్కడికి వచ్చాకల్లా మూడ్ ఆఫ్ ది నేషన్ అంటాం కదా, మూడ్ ఆఫ్ ది స్టేట్ కూడా ఉంటుంది. మూడ్ ఆఫ్ ది స్టేట్ ఇవాళ తమిళనాడు ఏం చేసిందంటే పూర్తిగా ఈ రెండు పార్టీలు వద్దు, మాకు ఆల్టర్నేట్ కాదు, ఇవాళ కొత్త వాళ్ళని తెచ్చుకుంటే కొత్త ప్రభుత్వం చూస్తాం, కొత్త పరిపాలన చూస్తాం అనే మాట అనుకున్నారు కనుక అందరూ అంటే బదులుకునే